కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వీ నగర్ లో ఎటువంటి పర్మిషన్లు లేకుండా రీహాబిలిటేషన్ సెంటర్ కొనసాగుతుంది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ లో కృష్ణ అనే వ్యక్తి సెంటరింగ్ పని చేస్తుంటాడు. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిస కావడంతో రీహాబిలిటేషన్ సెంటర్ లో కుటుంబీకులు జాయిన్ చేశారు. కృష్ణ కూతురికి రీహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు కాల్ చేసి రాత్రి సెంటర్ లో ఉన్న కొంతమంది కొట్టుకుంటున్నారని, దానివల్ల చనిపోయాడని చెప్పారన్నారు. కృష్ణతో పాటు రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న బాధితులపై కూడా నిర్వాహకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. తాగుడు బంద్ కావడానికి 2-3 నెలలు ఉంచుతా బాను ఫీజు కట్టినా వేసిన ఫీజు కడుతున్నా, నెలకు ఫీజు కడుతున్నా. తాగుడు బంద్ కావడానికే వేసిన నేను, అంతేగాని కొట్టి చంపడానికి మాత్రం వెయ్యలే. వాళ్ళు కొట్టి చంపిరు మా ఆయనని. మీ ఆయనను కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో మరి, అది కావాలి, వాడు రావాలి, బాగా రావాలి. ఎందు గురించి కొట్టిపిచ్చి చంపించిండో వాడు రావాలి. అంటే ఇప్పుడు తాగి ఖరాబ్ చేస్తుండు, సతాయిస్తున్నానే వేసినాం అంతే, ఇంకేం లేదా. నెలకి ఎంత కడుతున్నారు? నెలకు 10,000 కడుతున్నా. నెలకు 10,000 మీరు తెచ్చి కడుతున్నారు? కడుతున్నా, నెలకు 10,000 కట్టి నేను చూసిపోతున్నా సంవత్సరం నుంచి. మరి ఇప్పటి వరకు సంవత్సరం నుంచి ఏమైనా చేంజ్ అయ్యింది అమ్మా? చేంజ్ అయ్యిండు. మొన్న వచ్చిన, నేను వారం కింద వచ్చిన, నేను మారుతానే, నేను మంచిగా ఉంటా అన్నాడు. సరే నేను వారం అయినాక మా కొడుకుని తీసుకొని వస్తా, తీసుకుపోతా అని చెప్పిన. సరే అన్నాడు. ఆయన కూడా మాట్లాడి నేను వెళ్ళిపోయిన. ఇక మాట్లాడి అన్నం ఇచ్చిన, తిన్నాడు, మాట్లాడిండు. సరే నువ్వు వారంకు రా, నన్ను తోలుకపో అన్నాడు. కొడుతురని చెప్పలే, ఆయన భయపెట్టినట్టు చెప్పకమని చెప్పలేడు. కొడుతురని చెప్తే నేను ఎప్పుడో మొన్ననే తీసుకోవాలి. పైసలు ఇచ్చి కొట్టించుకున్నట్టు, పైసలు ఇచ్చి చంపించుకున్నట్టుంది. ఇది సేపు ఉంటాడని ఉంచిన కానీ కొట్టి చంపుతాడని మాత్రం ఉంచలేడు. నేను అంతే, తాగినట్టు సతాయిస్తాడని ఎవరో తెలియదు నాకైతే, బాగానే తెలుసు. బాగానే అప్పచెప్పిన ఓనరు, హాస్టల్ ఓనరు, ఇదానికి ఇన్ఛార్జ్ కదా. ఈయన పేరేంది? మీ ఆయన పేరేంది? కృష్ణ. అంటే వినాయక్ నగరేనా? సొంతం ఇంకెక్కడ ఉందా? మీ సొంతం కట్కూరు మాది. కట్కూరా మీది సొంతం? అక్కడికి వెళ్ళి బతుకు తెరుగు ఇక్కడ వచ్చిన వినాయక్ నగర్ బతకడానికి వచ్చిన వినాయక్ నగర్ ఉంటాం. మీ కొడుకులు బిడ్డలు? కొడుకు రైట్. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అసలు కృష్ణ అనే వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఎవరైతే సెంటర్ నడిపిస్తున్నారో రీహాబిలిటేషన్ సెంటర్ వారే కావచ్చని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు దీనిపై? ఉన్నటువంటి వ్యక్తికి ట్రీట్మెంట్ చేయాలని రిహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేస్తే రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు దాడి చేయడంతో ఆ వ్యక్తి చనిపోయిన ఘటన కేసర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకుంది. యొక్క ఇన్సిడెంట్ లో కృష్ణ అనే వ్యక్తి ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయాడు. దీని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులే అటాక్ చేయడంతోనే, అతని పైన దాడి చేయడంతోనే యొక్క ఆయన కృష్ణ అనే వ్యక్తి చనిపోయాడు అనేది కుటుంబ సభ్యులు ఆశిస్తూ ఉన్నారు. దీని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తు అసలు అతను చనిపోవడానికి కారణం ఏంటనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి ఎవరైతే ఇందులో మృతుడు ఉన్నాడో కృష్ణ అనేటువంటి వ్యక్తి, తను ఎంతో కాలంగా ఆ మద్యానికి బానిస అయి ఉన్నాడు. మద్యానికి బానిస అవడంతో అతన్ని స్థానికంగా ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేశారు. సో మత్తు తగ్గించి బాగు చేస్తారనుకుంటే చంపేశారు అంటూ కూడా కుటుంబ సభ్యులు వాపోతూ ఉన్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్వీ నగర్ లో ఎటువంటి పర్మిషన్లు లేకుండా నడుస్తోంది ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అని తెలుస్తోంది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్ లో ఉన్నటువంటి కృష్ణ అనే వ్యక్తి సెంటరింగ్ పనిచేస్తూ ఉంటాడు. గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసవడంతో అతన్ని ఇటీవలే రిహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే ఉన్నటువంటి ఈ రోజు ఉదయం కృష్ణ కూతురికి రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు కాల్ చేసి రాత్రి కొంతమంది వ్యక్తులు కొట్టుకున్నారు, ఆ గొడవలో కృష్ణ చనిపోయాడు అనే విషయాన్ని తెలియజేశారు. కృష్ణతో పాటు రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న బాధితులపై కూడా నిర్వాహకులు దాడి చేశారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కేంద్ర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సాయంతో అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, కృష్ణ ఎలా చనిపోయారు అనే దాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, అలాగే రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న మిగిలిన వారు ఏమని చెప్తున్నారు? నిజంగానే వారు అలానే కొడుతున్నారు అంటే వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది మనకి? ప్రస్తుతం ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే అక్కడ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు ఉన్నారో వారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ లో రికార్డ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు ఎలా జరిగిందనేది ప్రత్యక్ష సాక్షుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఆరోగ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఒకవైపు నా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే
కృష్ణ చనిపోవడానికి నిజంగానే గొడవలో అక్కడ నిర్వాహకులు కొట్టడం ఆ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు కొట్టడం కారణంగానే చనిపోయాడా, అసలు ఎలా చనిపోయాడు అనేది పూర్తిగా వాస్తవాలను ఐడెంటిఫై చేసిన తర్వాత కారకుల మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రత్నకుమార్, అలాగే మరి ఈ రీహాబిలిటేషన్ సెంటర్ కి ఎటువంటి పర్మిషన్లు లేవని తెలుస్తుంది, అసలు అది ఎవరిది? సంబంధించి కూడా గత కొంతకాలం నుంచి అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో, ఈ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి తనకు ఎటువంటి పర్మిషన్స్ అనేవి కూడా లేవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ రకంగా కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అసలు ఆ రిహాబిలిటేషన్ సెంటర్ నడిపించడానికి ఉన్న పర్మిట్స్ ఏంటి, ఎస్వి నగర్ లో ఎటువంటి అనుమతులతో ఈ రిహాబిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు, అలాగే అసలు వినాయక్ నగర్ లో ఉన్నటువంటి కృష్ణ అక్కడకు కుటుంబ సభ్యులు ఎప్పుడు తీసుకొచ్చారనే దాని మీద ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపున అక్కడ ఉన్నటువంటి అనుమతులు చెక్ చేసిన తర్వాత నిజంగానే ఎటువంటి అనుమతులు లేకుండా రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్న విషయం కనుక కన్ఫర్మ్ అయితే దానికి సంబంధించి కూడా సెంటర్ మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకంటే కొంత మతిస్థిమితం లేకుండా మధ్య మత్తులో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్న వ్యక్తిని ట్రీట్మెంట్ కోసం తీసుకొస్తే అతను చనిపోయినటువంటి ఘటన కాబట్టి దీని మీద పూర్తిగా దర్యాప్తు జరిగిన అనంతరం ఒకవేళ సెంటర్ నిర్వాహకులు ఇన్వాల్వ్ అయి ఉన్నా లేకపోతే ఆ సెంటర్ లో ఉన్నటువంటి ఇతర రోగుల కారణంగానే ఎక్కువ ఇన్సిడెంట్ చోటు చేసుకున్నా సరే వాస్తవాలను పరిశీలించిన తర్వాత దీని మీద పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.